CVR News English, this is Havila Kottapalli. Welcome to Regional Bulletin. Well, moving to the details, the Telangana government, under the leadership of Chief Minister Revanth Reddy, had taken a significant step towards fulfilling its election promises by launching the Indiramma housing scheme to provide housing for the poor. Officials stated that the government was committed to prioritizing the underprivileged in public governance and had decided to lay the foundation stone for 4.5 lakh houses across the state. They mentioned that substantial funds had been allocated for the scheme, with rupees 12.571 crore earmarked for 2025-26 as an increase from the rupees 3,184 crore in the previous budget. Despite criticism from the opposition and the lack of support from the central government, the Congress-led administration asserted its determination to proceed with the initiative. Authorities also noted that while the election corps had temporarily halted construction, 72,000 beneficiaries had already been selected and some had received grant documents on January 26, with the remaining beneficiaries expected to receive them soon. Well, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu reportedly stated that no unholy activities in Tirumala should be ignored, and he was said to have clarified that no permissions has been granted for any commercial work or buildings, and mentioned that the approvals given to Mumtaz Hotel had been cancelled. It was also reported that he emphasized only Hindus should work in the Tirumala temple and other individuals of other religions would be reallocated elsewhere instead of Tirumala. He also stated that just as non-Hindus would not be allowed in the Tirumala temple and Hindus would not be present in other religious places of worship. During his visit to Tirumala Srivari temple with family, he is said to have participated in a food donation event organized for devotees at the Vengamamba Annaprasada Kendra. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మాదిరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దానికి కట్టుబడి ఉన్నాం. ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నాం. ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానుల్లో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అదే మరి విదేశాల్లో కూడా
ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా మంది హిందువులు ఇదయ్యారు. ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువ సార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం. రెండో సంకల్పం, ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది, మనుషులకి స్ట్రెస్ ఉండదు. ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద వేసి పనులు చేస్తే ఇంకేలాంటి ఇబ్బందులు లేవు. అలాంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కడటానికి హిందువులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కడతాం. దానివల్ల అక్కడ ఉండే వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మొన్నే అమరావతిలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరిపాం. చాలా బాగా జరిగింది. ఒక న్యూ ఎనర్జీ వచ్చింది ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అక్కడ కూడా రాజధాని కడుతున్నాం. ఆ రాజధానికి శ్రీవారి కళ్యాణోత్సవం ఒక శోభను తీసుకొచ్చింది, ఒక నమ్మకాన్ని కలిగించింది, ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోయే అవకాశం వచ్చింది. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మాదిరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దానికి కట్టుబడి ఉన్నాం. ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నాం. ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానిలో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అదే మరి విదేశాల్లో కూడా, ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా మంది హిందువులు ఇదయ్యారు. ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువ సార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం. రెండో సంకల్పం, ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది, మనుషులకి స్ట్రెస్ ఉండదు. ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద వేసి పనులు చేస్తే ఇంకేలాంటి ఇబ్బందులు లేవు. అలాంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కడటానికి హిందువులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కడతాం. దానివల్ల అక్కడ ఉండే వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మొన్నే అమరావతిలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరిపాం. చాలా బాగా జరిగింది. ఒక న్యూ ఎనర్జీ వచ్చింది ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అక్కడ కూడా రాజధాని కడుతున్నాం. ఆ రాజధానికి శ్రీవారి కళ్యాణోత్సవం ఒక శోభను తీసుకొచ్చింది, ఒక నమ్మకాన్ని. ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ధర్మపత్నితో పుత్రులు అమాత్య శేఖరులు అయినటువంటి నారా లోకేష్ గారు వారి ధర్మపత్ని, అలా పుత్ర పౌత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరివారంతో వచ్చి దర్శన భాగ్యానికి మూలస్తంభమైనటువంటి ధ్వజానికి నమస్కరిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్మరణపూర్వకంగా స్వామి సన్నిధానంలో ఉన్నాము, మా గుండెలను గుడులుగా చేసుకుని
చింతామణి, కల్పవృక్షం, కామధేనువు వీటన్నిటికీ శక్తిని ప్రసాదించినటువంటి ఆ దేవదేవుని ధ్వజస్తంభం దగ్గర మేము. Well, during the last 2 days of the assembly meetings, BJP Legislative Assembly leader Eleti Maheshwar Reddy spoke critically about the state's budget. He claimed that there was a lot of freedom in the budget, but the so-called commissions were not legitimate government ones. He also alleged that all sectors were struggling due to lack of funds and that ministers were taking commissions for every task. Reddy also mentioned that contractors had staged a strike at the Secretariat, something he had never witnessed in his political career, and he expressed concerns that within just 15 months of the Congress government coming to power, and the state has also been ruined, and he feared that the situation would worsen in the coming 4 years. Additionally, he also pointed out that the government was generating over rupees 1,700 crore in revenue every day. Referring to the recent census, he stated that the state's population was 3 crore 54 lakhs and calculated that the debt burden on every individual, including newborns, was rupees 2,24,000. మొన్నటికి మొన్న కేటాయింపులు మూలధనం వ్యయం అధ్యక్ష ఇట్ ఇస్ ఆల్ టైమ్ లో ఇస్ 11.5%. 24-25 మొత్తం బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపులు కేవలం 11.5%. అంటే మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటూ మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ పోవడం అనేది ఇది ఏ రకంగా సమతుల్యం అవుతుందో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అంటూ సూక్తి ముక్తి వాళ్ళు చేసినారు కదా, ఎన్నో రకంగా చెప్పుకోగలిగినారు కదా. అసలు మీ సూక్తి ముక్తావళి చూస్తూ ఉంటే ఇది అభివృద్ధి సంక్షేమం కాదు, కేవలం కమిషన్ల ప్రభుత్వంగా ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష. ఇది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మొన్నటికి మొన్న కేటాయింపులు మూలధనం వ్యయం అధ్యక్ష ఇట్ ఇస్ ఆల్ టైమ్ లో ఇస్ 11.5%. 24-25 మొత్తం బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపులు కేవలం 11.5%. అంటే మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటూ మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ పోవడం అనేది ఇది ఏ రకంగా సమతుల్యం అవుతుందో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అంటూ సూక్తి ముక్తి వాళ్ళు చేసినారు కదా, ఎన్నో రకంగా చెప్పుకోగలిగినారు కదా. అసలు మీ సూక్తి ముక్తావళి చూస్తూ ఉంటే ఇది అభివృద్ధి సంక్షేమం కాదు, కేవలం కమిషన్ల ప్రభుత్వంగా ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష. ఇది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మొన్నటికి మొన్న కేటాయింపులు మూలధనం వ్యయం అధ్యక్ష ఇట్ ఇస్ ఆల్ టైమ్ లో ఇస్ 11.5%. 24 Well, BRS MLCs led by K. Kavita staged a protest at the Telangana Legislative Council expressing their opposition to the state government's policies and actions. Kavita, leader of Bharat Rashtra Samiti, led her colleagues in raising their concerns, calling attention to various issues they believed were being mishandled by the government. The protest highlighted their dissatisfaction with certain government decisions, though the specific grievances were not immediately clear. According to sources, the BRS MLCs demanded a more transparent and accountable approach from the ruling government. This move came as a part of their ongoing efforts to voice opposition within the legislative framework, and the protest was conducted with the council's premises, reflecting the party's intent to challenge the state government's actions directly. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. అభివృద్ధి అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. అభివృద్ధి అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. అభివృద్ధి
అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం అభివృద్ధి అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం Well, Minister Komat Reddy Venkat Reddy participated in the assembly meetings and shared some good news for motorists in Chapar. During the budget discussions, he clarified that the imposition of tolls and rural roads was not a plan of his government. He also explained that the government would bear 40% of the payment to contractors who had undertaken road works through tenders. Additionally, he also announced that double roads would be constructed to link villages and mandals in each planning area. Venkat Reddy criticized the previous government, accusing them of neglecting the state's roads. He also pointed out that while roads had been constructed in areas like Siddipet and Gajwel, he questioned whether the PRS government was building roads in other parts of the state. Allegations against YCP coordinator and former Minister Vidala Rajni and MMC Murray Rajshekhar have reportedly been suppressed. It has been stated that the YSR Congress Party does not respect its own members, and claims of Rajshekhar resigning from the MLC post have been dismissed as baseless. Reports suggest that false propaganda is being spread with the intention of shifting allegiance to the TDP. However, YSR Congress Party leaders assert that the party values its workers and remain committed to their welfare. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది. ఈ క్రమంలో వారి మాటల్లో వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత గౌరవం దక్కలేదని, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు ఊహించినటువంటి పదవులు దక్కలేదని, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళ్తుంది. ఈరోజు మనకు నంబర్స్ లేవు, ది అన్ఫార్చునేట్, మనకు బలం లేదు. సో కాబట్టి అది తిరిగి మనకు రిటైన్ అవ్వదు. సో కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళుతుంది. అంటే ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు నిలబెట్టుకుని ఉంటే మీ గౌరవం ఎంతలా పెరిగేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం చూస్తున్నాము, మొన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారు మండలిలో తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. నిన్న చూసాము, మరి రాజశేఖర్ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలో వారి మాటల్లో వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత గౌరవం దక్కలేదని, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు ఊహించి
Well, L&T Hyderabad Metro Rail Corporation has decided to remove advertisements related to online betting games from its metro train coaches and interiors after objections were raised. The issue came to light when concerns were voiced over the presence of such commercial ads promoting betting. In response, Metro Managing Director NVS Reddy issued a statement on Thursday night confirming that the corporation had taken immediate action to address the matter. He also mentioned that the metro authorities were unaware of the advertisements before they were flagged and had instructed L&T and the advertising agencies to remove them without delay. Well, the decision reflects the corporation's commitment to maintaining a responsible and family-friendly environment in its public places. Meanwhile, in Manchiryal district, it was reported that the delivery of grade question papers of Zilla Parishad Boys High School was delayed. Well, the DEO stated that the delay occurred due to an exchange of Telugu question paper bundle. As a result, the exams, which were initially scheduled for 12:30 p.m., were conducted after a delay of 2 hours. During this time, snacks were provided to the students, and noticing the issues, Collector Kumar Deepak instructed the DEO to carry out a thorough investigation and submit a detailed report on the matter. బోర్డు తీసుకుంటానా ఒక్క నిమిషం బయట ప్లీజ్ In Warangal district, police overaction led to an accident in which 2 lorry drivers were seriously injured, and the incident occurred at Vardhanapet Mandal near Opurapalli Crossroad on National Highway 563, where SI Chandar conducted an anti-checking operation and blocked a police vehicle on the road. This sudden obstruction forced the leading lorry driver to apply sudden brakes, resulting in a chain collision involving 4 lorries. Well, due to the impact, 2 lorry drivers sustained severe injuries and were immediately taken to the hospital for treatment, and the affected drivers later lodged a complaint at the Vardhanapet police station regarding the incident. దెబ్బలు తాకినాయి బా It was reported that in Vishaka district, there were attempts to capture government land worth crores in Marikavalas, with former rowdy cheater Manyal Sombabu allegedly initiating massive illegal construction on land adjacent to the national road in survey number 179, an area estimated to be worth ₹2 crores. It was claimed that the occupation was gradually turning into a revolution, while sources indicates that planning department officials in GIV MSI Zone 2 town of Ari town were not taking any action.
Additionally, local residents were said to be upset with the ACP Tirupati Rao over the alleged financial misconduct, with some contending that since it was government land, it could not be sanctioned for residential purposes. While in West Godavari district, extensive inspections were conducted at a medical shop following the orders of the Vigilance District SP. The raids were carried out jointly by the Vigilance, Eagle and Drug Control Department. During the inspections, authorities identified high-altitude pregnancy medications, prescription drugs, sleeping pills and other prohibited medicines. Additionally, concerns were raised regarding the improper mismanagement of records in the medical shops. In Chittoor's district, Palamaneru, illegal sand mining had been taken place without restrictions. Officials intervened and seized tractors that were illegally transporting sand from a water body in Dandapalli village of Gangavaram Mandal, and the transportation was reportedly being conducted by tractors without proper records, and drivers were found operating without valid driving license. Gangavaram CI Prasad stated that a JCB was used to confiscate the tractor involved in the illegal activity. ఇసుక తరలిస్తారని దండపల్లి గ్రామంలో ఇసుక తరలిస్తారని సమాచారం రావడంతో నేను నా సిబ్బంది వెళ్ళి వాటిని ఒక జేసీబీ ఒక 5 ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. వాటిని స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వాటిని రికార్డులు ఎటువంటి లేవు కాబట్టి వాటిని సీజ్ చేసి అధికారులు, సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులకి, ముఖ్యంగా ఈ ట్రాక్టర్లకి, ఈ వెహికల్స్ నడిపే డ్రైవర్లకు కానీ ఆ ట్రాక్టర్లకి లైసెన్సులు లేకపోవడం, ఇవి రోడ్డు మీద పోయేటప్పుడు ఒక ప్రమాదకరంగా ఆయుధాల మాదిరిగా తయారవుతూ ఉన్నాయి. ఇన్సూరెన్సులు లేకుండా నడపడం, లైసెన్సులు లేకుండా నడపడం, ఎవరైనా చనిపోతే వీరి వల్ల ఆ ట్రాక్టర్ల నుంచి ఎటువంటి లాభం విక్టిమ్స్కి జరగడం లేదు. నిన్నటి దినం 23/2025 రాత్రి 9:45 ఆ ప్రాంతంలో అక్రమంగా. Well, those were the latest updates in Regional Bulletin. Keep watching CVR News English. This is Havira Kuttapalli. Have a good day.